వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. ఈరోజు నల్గొండ పార్లమెంటు స్థానం పైన ఒక రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నల్గొండ పార్లమెంటు దాని మీద సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతుంది. అసలు ఎట్లాంటి నల్గొండ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఎట్లా అయిపోయింది, దాని మీద ఇప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా, అసెంబ్లీ జరిగినా, పార్లమెంట్ జరిగినా ఒక పెద్ద హాట్ టాపిక్. నల్గొండ అనేది ఎప్పుడు ఒక హాట్ టాపిక్ ఉంటుంది. కానీ ఈసారి అసలు నల్గొండ ఊసే లేదు. నల్గొండలో ఎవరు పేరున్న వ్యక్తులు ఎవరు పోటీ చేస్తలేరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. అందుకే అసలు నల్గొండ అనే ఊసే లేదు, నల్గొండ పేరు ఎవరు ఎత్తలేరు, నల్గొండ అసలు సీన్లనే లేదు. అదంతా ఇంతకుముందు ఎవరెవరు రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు పెద్ద పెద్దలు పోటీ చేసి గెలిచిండ్రు. శ్రవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యే. ఇప్పుడు అట్లా పెద్ద పెద్దలు అంతా గెలిచిన స్థానం నల్గొండ ఇప్పుడు హాట్ టాపిక్ ఉండాలి, నిలవాలి, అది అదే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. కానీ ఈసారి అంతా డల్లుగా ఉన్నారు, క్యాండిడేట్స్ డల్లుగా ఉన్నారు. కాబట్టి నల్గొండ చర్చలో లేదు అనేది కథ. అయితే ఇప్పుడు అసలు నల్గొండ ఎంపీ ఏమవుతుంది, నిజంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది? మనతో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉద్యమకారుడు చాడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారు? నల్గొండ కాన్స్టిట్యున్సీ నిజంగానే కనిపిస్తుంది కూడా పెద్ద పెద్దలు మనకి చూడవచ్చు. ఎంత పెద్ద పెద్దలు కనిపిస్తారంటే ఇక్కడ నల్గొండ లోక్సభ రామనారాయణ రెడ్డి 1952లో గెలిచిండ్రు. అట్లా పెద్ద పెద్దలంతా కనిపిస్తున్నారు దీంట్లో. ధర్మభిక్ష లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఉత్తర సుఖేందర్ రెడ్డి, శ్రవరం సుధాకర్ రెడ్డి 2 సార్లు గెలిచిండ్రు. ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిండ్రు లాస్ట్ టైం. ఇట్లా పెద్ద పెద్దలంతా ఉన్నారు. పెద్ద హాట్ టాపిక్ ఉంటుంది ఎప్పుడు నల్గొండ అనేది. బాగా మండుతుంటుంది ఏ ఎలక్షన్ వచ్చినా. ఈసారి ఎందుకు ఇంత డల్లుగా అన్నిటి మీద చర్చ జరుగుతుంది తప్ప నల్గొండను ఎవ్వరు పట్టించుకుంటలేరు ఎందుకు? తుఫాను ముందర ప్రశాంతతలాగా హేమీలు పోటీ చేసిన నల్గొండ నియోజకవర్గం వాస్తవే. కానీ ఎప్పుడు హేమీలే ఉండాలని లేదు కదా. కాలంతో పాటు ఆకులు రాలిపోతుంటాయి, కొత్త ఆకులు చిగురిస్తుంటాయి. అట్లనే ఈ ఎన్నికలలో కూడా నల్గొండ ఎంపీ స్థానానికి కొత్త యువక రక్తం వస్తుందని కూడా ఆశిస్తున్నాం. దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తరతరాల నుంచి ఒక్కరే పాతుకొని పోయే సీనియర్ నాయకులే ఉండాలని లేదు. కొత్త రక్తం, కొత్త జవసత్వాలతోటి రేపు నల్గొండ అసెంబ్లీలో ప్రజలు కొత్త యువక నాయకుని ఎన్నుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి జానారెడ్డి కొడుకు రఘువీరెడ్డి ఉన్నారు. మీ దగ్గర చలమల కృష్ణారెడ్డిని ప్రకటించుకున్నారు బీఆర్ఎస్ నుంచి. కంచర్ల కృష్ణారెడ్డిని. చలమల అంటే మళ్ళీ ఆయన బీజేపీలో ఉన్నాడు. బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చి ఉండలేదు, ఆయనకి తెలియదు, ఆయన పరిస్థితి బాగాలేదు. కంచర్ల కృష్ణారెడ్డి మీ అభ్యర్థి. ప్లస్ సైదిరెడ్డి మొన్నటిదాకా మీ దానిలో ఉండే సైదిరెడ్డి, ఆయన బీజేపీ క్యాండిడేట్. ఎట్లా ఉండొచ్చు ఆడ పాలిటిక్స్? ఇప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలోనే టీఆర్ఎస్ పార్టీ అధికారం రాకపోవడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోవడం వల్ల ప్రజలు ఇప్పటికే చాలా బాధతోటి ఉన్నారు. మరొకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే బాగుండేది కూడా ప్రజలు చాలామంది ఎక్కడ చర్చ జరిగినా కానీ తప్పు జరిగిపోయిందనే పశ్చాత్తాప భావంతో ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లా అనేది తెలంగాణలో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతం. మంచినీటి కొరత కావచ్చు, సాగునీటి కొరతతోటి గత 56 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ప్రాంతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తీసుకురావడం అయితేంది, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం అయితేంది, మిషన్ కాకతీయ ద్వారా అయితేంది చెరువులను పూడిక తీయడం అయితేంది. ఇట్లా నల్గొండ జిల్లాలో పాడి పంటలను సమృద్ధిగా పంటను అభివృద్ధి చేసే విధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి తీసుకుపోయింది. ప్రజలు అవన్నీ తెచ్చినాకనే కదా మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సూర్యపేట కూడా గెలిచారు, అన్ని ఓడిపోయారు ఎమ్మెల్యేలు ఇట్లా కదా. దాన్నే ఇప్పుడు ప్రజలు కూడా జరిగిన తప్పిదాన్ని ఒకసారి సమీక్ష చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు ఒక మార్పు కావాలని ప్రజలు కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేకున్నా కానీ మార్పు కోరుకున్నారు కనుక బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత ఈరోజు సీనియర్ నాయకులు అని చెప్పుకునే పెద్ద పెద్ద నాయకులు నల్గొండ జిల్లాలో జానారెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఇలాంటి పెద్ద నాయకులు ఉన్న జిల్లాలో ఈరోజు మంచినీటి కొరత, సాగునీటి కొరత స్పష్టంగా అవుపిస్తూ ఉన్నది. 10 సంవత్సరాల నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేఆర్బీసీకి హ్యాండ్ ఓవర్ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం నడిపితే తెలంగాణ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళ అనిశ్చిత ఆలోచన ధోరణి వల్ల ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టును శ్రీశైలాన్ని కేఆర్బీసీకి అప్పచెప్పి 2 జిల్లాలు నీళ్లు ఆడుకునే, మాకు కొన్ని నీళ్ళు ఇవ్వండి అని ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. తద్వారా జిల్లాలో మేజర్గా నాగార్జున సాగర్ ఆయకట్టు కింద పంటలన్నీ ఎండిపోయినాయి. వాస్తవం అది కూడా వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా లేక ఈ ప్రభుత్వం వల్ల నిస్సహాయ చర్య వల్ల, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కానీ జనంలో ఉందా నిజంగా అయ్యో కేసీఆర్ ఓడించడం,
లేకపోతే ఇవన్నీ మీరు ఎండిపోయినాయి ఒకటి కేసీఆర్ చూడండి. అట్లా అట్లా ఉందా మీ నల్గొండ పార్లమెంట్? పంటలు ఎండిపోతా ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అదే నెల రోజుల కింద ఈ రోజు నిన్న నాగార్జున సాగర్ నుంచి తెలంగాణకు 8.5 టీఎంసీలు నీళ్లు కేటాయించడం జరిగింది. ఒక నెల రోజుల ముందే ఈ నీటిని కేటాయిస్తే నల్గొండ జిల్లాలో సాగర్ ఎడమ కాలువ కింద నీటి పంటలు ఎండిపోకుండా ప్రజలను రైతాంగాన్ని కాపాడే పరిస్థితి ఉంటుండే. ఈ సీనియర్ నాయకులు అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వెంకరెడ్డి గారు కావచ్చు, వాళ్లకు సరైన పట్టింపు లేకపోవడం వల్ల, ఈ నీటిని కొట్లాడి తీసుకొచ్చే చాతుర్యత లేకపోవడం వల్ల ఈరోజు నల్గొండ జిల్లా రైతాంగం చాలా ఇబ్బంది పడి పంటలను ఎండిపోయినాయి. నిన్న ఇచ్చిన 8.5 టీఎంసీలు సాగర్లో తెలంగాణకి ఇచ్చిన వాటా ఒక నెల రోజుల కింద ఇచ్చుంటే ఈరోజు జిల్లా రైతాంగం పంట ఈ తాగునీళ్ళ కోసం కాదు. అంటే నీళ్ళే లేవు, సాగర్లో నీళ్ళు లేవు, పంట పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పిన ప్రభుత్వం ఈరోజు నిన్ననే నీళ్ళు ఎలా తెచ్చింది? నెల రోజుల కింద పంటలు ఎండిపోతుంటే రైతాంగానికి అబ్బాయి నీళ్ళు ఇస్తే రైతులు ఆదుకునే పరిస్థితి ఉంటుండే కదా. సాగునీరు కాదు, ముందు సాగునీరు పంటలు ఎండిపోతున్నప్పుడు ఈరోజు చస్తున్నామన్నప్పుడు ఆ రైతాంగాన్ని ఆదుకుంటే వాళ్ళు పంటలు పండించుకొని ఈరోజు కొద్దిగా ఊపిరి పీల్చుకునేటోళ్ళు కదా. ఇంకా వేరే నీళ్ళు కూడా ఇప్పుడు మీరు 2 ప్రాజెక్టుల్లో కలిసి కూడా ఇప్పటి వరకు ఇంకా 100 టీఎంసీల నీళ్లు ఉన్నాయి నాగార్జున శ్రీశైలంలో కలిపి. కానీ ఆ నీళ్లను కొట్లాడి తీసుకొచ్చే చతురత లేకపోవడం వల్ల, తెలివి లేకపోవడం వల్ల ఇప్పుడు ఈరోజు జిల్లా రైతాంగం, ఖమ్మం జిల్లా, నల్లగొండ కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా రైతాంగాలు పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవడం వల్ల ఇప్పుడు పంటలను ఎండిపోయి రైతులు ఇబ్బంది పడతారు. ఇవన్నీ మీకు ఎలక్షన్స్ లో ఇవన్నీ పనికొస్తాయా? జనం అబ్బో ఇవన్నీ జరిగినాయి కాబట్టి టీఆర్ఎస్ కేసం అనుకుంటారు. ఆ సిచ్యువేషన్ ఉందా? ప్రజలకు తెలుసు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి పాలన ఎట్లుంది, గత 4 నెలల నుంచి ఈ కొత్త రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రులు, ఈ కొత్త మంత్రులు ఏ విధంగా పాలిస్తున్నారనేది కూడా ప్రజలు ఒక ఆలోచనలో పడ్డారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెన్షన్గా రైతు బంధు వచ్చేది, టెన్షన్గా కరెంట్ వచ్చేది, పింఛన్లు వచ్చాయి, నీటి సమస్య లేకుండా నీళ్లు అందించిన ప్రభుత్వం ఈరోజు 4 నెలల నుంచి వీళ్లకు అవగాహన లేక ఓన్లీ పదవుల పంపకం, డబ్బుల పంపకం కోసమే కొట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు, ప్రజల అవసరాల కోసం, ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధితో పోరాడిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా స్పష్టంగా అవుపిస్తా ఉన్నది. ప్రజలు విజ్ఞులు, ప్రతిసారి మోసపోతారు అనేది ఉండదు. నల్గొండ కాంగ్రెస్ కంచుకోట. పోయినసారి మీ గవర్నమెంట్ ఉన్నాగానే ఆడ కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచిండు. ఈసారి వాళ్ళ గవర్నమెంట్ ఉంది స్టేట్ లా. మహామహా కంచుకోటలను కూలగొట్టే చరిత్ర నల్గొండ జిల్లాకు ఉన్నది. నిజాంకు వ్యతిరేకంగానే పోరాటం చేసిన నల్గొండ జిల్లా అప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించవచ్చు. ఇప్పుడు వీళ్ళ పాలనను చూసి ప్రజలు విరక్తి చెంది రేపు అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. చూడండి, మీరు ప్రజలలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. 4 నెలలనే వ్యత్యాసం చూస్తూ ఉన్నారు. ప్రజలు విజ్ఞులు, సమయం సందర్భాన్ని బట్టి వాళ్ళ ఆలోచన ధోరణులు మార్చుకుంటారు తప్ప ఒకటే దాన్ని పట్టుకొని ఉండాల్సిన అవసరం ఏం లేదు. నల్గొండ జిల్లాలో జలసాన సమైక్య, జలసాన సమితి పెద్ద పెద్ద నీటి పోరాటాలు చేసిన జిల్లా, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన జిల్లా కనుక ఖచ్చితంగా మార్పును మొదలయ్యేది నల్గొండ జిల్లా నుంచి, నల్గొండ పార్లమెంట్ నుంచి. మీరు చూస్తారు రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఏ విధంగా మార్పు కాంగ్రెస్ మీరు చూస్తారు. మీ దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు? జానారెడ్డి కొడుకు. జానారెడ్డి కొడుకు రఘువీరెడ్డి. తర్వాత బీఆర్ఎస్ మీ పార్టీ కృష్ణారెడ్డి. ప్లస్ బీజేపీ సైదిరెడ్డి. మీ దగ్గర నుంచే పోయింది, మీ క్యాండిడేట్, మీ దగ్గర ఓడిపోయిన ఆయన. ఇప్పుడు ఏంది, ఈయనకు జానారెడ్డి కొడుకుగా రఘువీరెడ్డికి ప్లస్ కాదా? అక్కడ ఎమ్మెల్యేలంతా వాళ్ళే ఉన్నారు. మొన్ననే ఎలక్షన్ జరిగి కాంగ్రెస్కు ఒక్కొక్కరు 50,000 మెజార్టీతో గెలిచిండ్రాడా. రఘువీరెడ్డి గారు రాజకీయ నేపథ్యం ఏంది? జానారెడ్డి గారు కొడుకు అని చెప్పుకొని రాజకీయాల్లోకి వస్తున్నాడే తప్ప ఆయన జిల్లా ఉద్యమాలలో కానీ జిల్లా సమస్యల మీద ఏ రోజు పోరాటం చేసిన నాయకుడు కాదు. అందులోనే ఆల్రెడీ వాళ్ళ ఇంటి నుంచి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు కనుక జిల్లా పదవులందరూ కోమటిరెడ్డి వెంకరెడ్డి కుటుంబం, జానారెడ్డి కుటుంబం వీళ్ళే అనుభవిస్తే కొత్త రక్తం, కొత్త ప్రజలు అవసరం లేదా? ప్రజలు ఆలోచిస్తారు. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం అదే కుటుంబానికి, కాంగ్రెస్ కుటుంబంలో కూడా 2 వెంకరెడ్డి కుటుంబం, జానారెడ్డి గారి కుటుంబం, కోమటిరెడ్డి కుటుంబం వీళ్ళందరి కుటుంబాలైనా కొత్త తరాన్ని, కొత్త నాయకుడిని కూడా ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది. ప్రజలు విజ్ఞులు, చైతన్యవంతులు కనుక రానున్న ఎన్నికలలో ప్రజలు ఏం తీర్పిస్తారనేది చూద్దరు మీరు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు ప్లస్ కదా ఆయనకి. ప్రతిసారి పోయినసారి కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు అందరూ ఉండగా కూడా కాంగ్రెస్ని గెలిపించిన పరిస్థితి ఉన్నది. అక్కడ ప్రజలు సమయ సందర్భాన్ని బట్టి కేంద్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంది, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలంగాణ సమస్యల మీద జాతీయ స్థాయిలో మాట్లాడాల్సిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ కనుక ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల టీఆర్ఎస్ని గెలిపిస్తేనే నాగార్జున సార్ గారు ఆయకట్టు సమస్యలు అయితే జిల్లా సమస్యల మీద రాష్ట్రంలో కానీ కేంద్రంలో కొట్లాడే అవసరం ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ కల్పించినట్టయితే టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది కనుక
తెలంగాణ ప్రజలకు ఏకైక ప్రాతినిధ్యం ఈ రోజు కూడా సమస్యల మీద పోరాడే పార్టీ టీఆర్ఎస్ కనుక ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఎన్నుకుంటారని మీ చెప్తాను. వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ తమ్ముడు ఆల్రెడీ మన నల్గొండల వీళ్ళ తమ్ముడే కదా భూపాలరెడ్డి, అవును. కంచర్ల భూపాలరెడ్డి, అవును. కంచర్ల కృష్ణారెడ్డి. ఏంది ఈయన పరిస్థితి? ఈయన ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాడు. ఈయన ఇంతకుముందు ఎమ్మెల్యే కూడా ఎక్కడ పోటీ చేసినాను కాదు. ఎవరు చూసేయాలి? పార్టీని చూసేయాలా, ఈయన చూసేయాలా? ఓట్లు ఎవరు చూసేయాలి? కృష్ణారెడ్డి గారు అయితే నీటు తెల్ల పేపర్ లాంటి వాడు. ఆయన మీద అయితే ఏం వ్యతిరేకతలు తప్పులు ఏం లేవు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది అవే ప్రజలు క్రైటీరియా తీసుకుంటారు. రానున్న ఎన్నికలలో కూడా కేసీఆర్ గారి నిర్ణయాలు, బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలే ప్రజల ఓటును ప్రభావితం చేస్తాయి కనుక రానున్న ఎన్నికలలో కూడా మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వం రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో అందించాలని ప్రజలు కోరుకుంటారు కనుక బీఆర్ఎస్ పార్టీలో ఏ అభ్యర్థిని పెట్టినా ఖచ్చితంగా ప్రజలు గెలిపించుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తాం. ఈయన పరిస్థితి సైదిరెడ్డి మొన్న హుజూర్నగర్లో ఓడిపోయాడు మీ పార్టీ నుంచి, మీ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు అనేట ఆయన ఒక ఎన్ఆర్ఐ. ఆయనను మేము టీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాల కింద తీసుకొచ్చి మేమే నిలబెట్టి పెద్ద ఎత్తున ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పార్టీ శ్రేణులు అందరినీ కష్టపడి గెలిపించుకున్నాం. ఆయన సొంత క్రెడిబిలిటీ అయితే ఆ నియోజకవర్గంలో కూడా లేదు. ఆయన అంత కష్టపడి పార్టీ గెలిపించుకొని అసలు ఉద్యమం చేసిన నాయకుడు కాదు, ఈ పార్టీకి సంబంధం లేని నాయకులను తీసుకొచ్చి ఆ రోజు మేము హుజూర్నగర్లో గెలిపించినాం. పార్టీ శ్రేణులందరం పోయి కష్టపడి. అయినా కానీ ఆయనకు పార్టీ మీద కానీ దేని మీద విధేయత లేకుండా గోడ మీద పిల్లిలాగా ఎన్నికలలో ఓడిపోగానే బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన రాజకీయంగా నైతిక విలువలు ఉన్న నాయకుల్లా కనిపిస్తలేడు. ప్రజలు ఆయన నిమ్మటే తిరస్కరిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఉందా బీజేపీ ఉందా అసలు నల్గొండలో? బీజేపీ అసలు స్థానమే లేదు అంటే బీజేపీ ఎప్పుడు చాలా నల్లగొండ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అనేది ఉనికి లేదు. ఒకవేళ కొద్దిమంది కొద్దిగా మతోన్మాదులు ఉన్నా ఎవరన్నా ఉన్నా వేస్తే వాళ్ళ పార్టీ ఓట్లు ఫిక్స్డ్ ఉంటే బీజేపీ పార్టీ అనేది మతోన్మాద పార్టీనే, సెక్యులర్ పార్టీ కాదు. సింపథైజర్స్ ఉంటారు బీజేపీకి ఉన్నోళ్ళంతా మతోన్మాదులా? అంతే కదా. వాళ్ళు మత పిచ్చి మీదనే దాని మీద తప్ప ప్రజల సమస్య మీద గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ దేశం కోసం కానీ దేశాభివృద్ధి కోసం ఒక ఇష్యూ మీద మాట్లాడింది కాదు, ఒక ప్రాజెక్టు తీసుకొచ్చిన వాళ్ళు కాదు. ఒక ప్రాజెక్టు చెప్పండి గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. రామ మందిరం కట్టి, శివాజీ విగ్రహం పెట్టి, పటేల్ విగ్రహం పెట్టి ఈ దేశాన్ని అభివృద్ధి చేసినామంటే కాదు కదా. ఓ ఇండస్ట్రీలు తెచ్చినాం, ఓ ప్రాజెక్టు తెచ్చినాం, ప్రజల కోసం మేము ఇది చేస్తున్నాం. రేపు ప్రభుత్వం వస్తే మీకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని ఇండస్ట్రీస్ ఇస్తాం, ఇంత ఉపాధి కల్పిస్తాం, దేశంలో ఇంత అభివృద్ధి చేస్తాం అనేది ఎన్నికల మేనిఫెస్టోలో పోవాలి. ఎంతసేపు ఉన్న మతం అంశంగా తీసుకొని ఎన్నికలకు పోతారు తప్ప ఈ దేశ అభివృద్ధి గురించి కానీ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక పాలసీ మీద మాత్రం బీజేపీ పార్టీ లేదు. దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు కూడా ఈ మతం పేరు చెప్పి హిందువులం అంటే మేమంతా కాదా, ప్రజలందరూ హిందువులు కాదా, మీరు అదే అంశం పట్టుకొని కాదు కదా చేసేది. మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తారో చెప్పండి, ప్రజలకు పెట్టండి. టీఆర్ఎస్ పార్టీ ఉంది, గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు కట్టినాం, మిషన్ బైరేజ్ చేసినాం, మిషన్ కాకతీయ చేసినాం, రోడ్లు వేసినాం, ఇది వేసినాం అని పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది మాది. మీరు ఏం చేసిరనేది చెప్పకుండా ఎంతసేపు ఉన్న చైనా అంటారు, పాకిస్తాన్ అంటారు, ఈ గుడి అంటారు, ఆ గుడి అంటారు. గుళ్ళు అన్నీ టీఆర్ఎస్ పార్టీ కూడా కట్టించింది. కేసీఆర్ గారి నాయకత్వంలో యాదగిరి గుట్ట కట్టించినాం, మొత్తం ప్రభుత్వ నిధులతో కట్టించినాం. ఈరోజు అయోధ్యలో వాళ్ళు నిధులు కట్టించిన ప్రజలు పోలరైజ్ చేసుకొని ప్రజలు చందాలేసి కట్టించుకున్నారు యాదగిరి గుట్ట రామ మందిరాన్ని. కానీ బీజేపీ పార్టీ కాంట్రిబ్యూషన్ ఏది అక్కడ? ప్రజల కాంట్రిబ్యూషన్ ఇన్ని రోజుల ఇష్యూ అయితే ఆ టెంపుల్ గుడి కట్టాలనేది ఇన్ని రోజుల ఇష్యూ. ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ అంత ముందే వాళ్ళేం కట్టలేకపోయింది కదా. బాబ్రీ మసీదుల తాళాలు తీపిచ్చి విగ్రహాలు పెట్టి పూజ స్టార్ట్ చేయించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు. పివి నరసింహారావు రాజ్యంలో ఆయన మౌనంగా ఉండి చేయించినది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి ఒకటే కాదు కదా, ఎవరు అభిష్టాలు ఒక్కొక్క వ్యక్తుల బట్టి మారుతూ ఉన్నాయి. ఒక్క బీజేపీ పాత్రే లేదు రామ మందిరంలో. అక్కడ స్వతంత్రం వచ్చిన కాంచెల్లి మొదటి ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి కాంచెల్లి, రాజీవ్ గాంధీ గారు కాంచెల్లి, పివి నరసింహారావు కాంచెల్లి బాబ్రీ మసీదు రామ మందిర నిర్మాణానికి ఎంతోమంది కృషి ఉన్నది, ప్రజల కృషి ఉన్నది. వాళ్ళు చేసుకున్నారు అక్కడ. దాన్ని అందరం అభినందిస్తాం. కట్టుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ప్రజల అభిష్టం మీద కట్టుకున్నారు, అయిపోయింది. దాంట్లో బీజేపీ పాత్ర ఏముంది? చెప్తారు మేమున్నామని మతం రంగు ఒలుపుకొని పోవడం కాదు. మీరు అభివృద్ధి ఏం చేస్తారో చెప్పండి. రానున్న 5 సంవత్సరాలలో ఈ దేశాన్ని ఏ విధంగా తీసుకుపోతారు? ప్రపంచ ఆర్థిక శక్తిగా చేస్తామంటారు. ఏ విధంగా? ఒక ఇండస్ట్రీ పెట్టినరా 10 సంవత్సరాల నుంచి? ఒక ప్రాజెక్టు కట్టినరా? అసలు తెలంగాణలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఒక ప్రాజెక్టుకు ఒక నిధులు అంటున్నారు వాళ్ళు. కాదు ఇక్కడ మేము అడగడం కాదు, మీ కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంది? మేము అడుగుతలేమనేది కాదు కదా. మీరేం చేస్తారో మీరంటే చేయాలి కదా. మీరు ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కదా, మీరెందుకు చేయలేదు? బీజేపీ లేదు, మేము అడగలేదనే తొండి మాట మాట్లాడే కంటే బీజేపీ వాళ్ళు చేసి ఉండాలి కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు నల్గొండలో బీజేపీ లేదంటున్నారు.
మళ్ళీ మీ సైదిరెడ్డి ఎందుకు పోయినాడు? ఆయనకు ఏం ఆశలు పెట్టినరో ఏం ప్రలోభాలు పెట్టినరో తల్లి లాంటి పార్టీని ఆయన తీసుకొచ్చి ఒక సామాన్యుడిని ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి మేము ఎమ్మెల్యేని చేసి గెలిపించుకుంటే 4 సంవత్సరాలకే పార్టీని మోసం చేసి ద్రోహం చేసి వేరే పార్టీలకు పోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఏం కాదు, దాని గురించి పెద్ద ఇప్పుడు మాట్లాడాలి. మీరు బీఆర్ఎస్ లీడర్ కాబట్టి ఈయన మా బీఆర్ఎస్ గెలుస్తారని మీరు చెప్పొచ్చు, కానీ దీనిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు నిలుస్తారు చెప్పండి? ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు దీనిలో? ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీని ఎట్లా మీరు సమస్యలు ప్రజల అంశాలు కావచ్చు, జిల్లా అంశాలు కూడా ఈరోజు పోరాటం చేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు అనేది కూడా మీరు చూడండి, రానున్న ఎన్నికలలో మీరు చూడండి. ఇది ఒకటి అనుకుందాం మీరు చెప్పినట్లు. రెండో ఎవరు, సెకండ్ ఎవరు? సెకండ్ ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు. సెకండ్ ఎవరు వచ్చినా మాకు మీరు బీఆర్ఎస్ కాబట్టి నెంబర్ 1 బీఆర్ఎస్ గెలుస్తారని చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే రేపు జిల్లా సమస్యల మీద ఇప్పుడు మన గత 2 సంవత్సరాల నుంచి జిల్లా రైతాంగం అనుభవిస్తున్న బాధలను చూసినాక జిల్లా ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వస్తారు. తెలంగాణ అంశం కావచ్చు, నాగార్జున సాగర్ అంశం కావచ్చు, కృష్ణా జిల్లాలో నీటి వాట కోసం గట్టిగా మాట్లాడే పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. అందరూ అంటున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ నల్గొండలో గెలిచిపోయినట్టే. ఇంకా అంటే వాళ్ళు గెలిచే సీట్లలో ఫస్ట్ ప్లేస్ నల్గొండ వేసుకుంటున్నారు. నల్గొండలో కాంగ్రెస్ గెలిచింది, ఖమ్మంలో గెలిచింది. ఇట్లా కొన్ని లిస్టు ఉన్నాయి. బీజేపీ ఎక్కడెక్కడ గెలుస్తుంది, కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుంది. కాంగ్రెస్ నల్గొండనే ఉంది ఫస్ట్. మొన్న ఎన్నికలలో మేము గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అనుకోని పరిస్థితులలో ఉన్నారు. అలాంటిది ప్రజలు ఏం తీర్పిచ్చారో చూసినాం కదా. రేపు కూడా ఎన్నికలలో రేపు ప్రజల నిర్ణయం ఎట్లుంటుందనే చూద్దరు. వాళ్ళ సమస్యలు వాళ్ళ అంశాలను బట్టి ఎన్నికల తీర్పు ఉంటుంది తప్ప ఇంట్లో కూర్చొని కొంతమంది విశ్లేషకులు మాట్లాడినంత మాత్రాన విశ్లేషకులు అని కూడా అనొద్దు, విషకులు అనాల్సి వస్తుంది. అంటే ప్రజలలో లేని విషయాన్ని నింపే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఈ విషకులు చెప్పే మాటలే పెద్ద క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఓకే రైట్ మిత్రులారా, చూసిండ్రు కదా నల్గొండ బీఆర్ఎస్ లీడర్ కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది నల్గొండలో అని చెప్తున్నారు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏందో తెలియదు. నిజానికి కూడా అంతా ఇట్లున్నది కథ. అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా చెప్తున్నారు. బట్ చూద్దాం జనం ఎట్లా ఉంటారు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే వేరు. లోక్సభ ఎలక్షన్స్ ముందు పరిణామాలు వేరు, ఆ పరిస్థితులు వేరు. సెంట్రల్ ఏ పార్టీస్ అని చూసుకుంటారు, ఇక్కడ ఎవరు గెలిస్తే బెటర్ అని చూసుకుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి. చూద్దాం ఎట్టి ఉంటుందో. రోజు ఒక పార్లమెంట్ మీద అయితే నేను మీకు విశ్లేషణ అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.